ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాపరాక్రమవంతుడైన సగర చక్రవర్తి సంతానం లేక బాధపడుతూ భృగు మహర్షిని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు. అడవిలో నిశ్శబ్దం, అగ్నికుండం మ్రోగుతుండగా సగరుడి తపస్సు దేవలోకానికే కంపింపచేసింది. సగరుడి తపస్సుకు మెచ్చిన భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు. రాజా, నీ తపస్సు ఫలిస్తుంది అని పలికాడు. ఒక భార్యకు ఒక మహావీరుడు, మరో భార్యకు 60,000 మంది కుమారులు జన్మిస్తారని వరమిచ్చాడు. వరప్రకారం జన్మించిన అసమంజసుడు చిన్నతనం నుంచే క్రూర స్వభావం కలవాడు. స్నేహితులను నదిలో ముంచి చంపుతూ ప్రజల హృదయాల్లో భయాన్ని నింపాడు. ధర్మాన్ని కాపాడేందుకు సగర చక్రవర్తి అతన్ని రాజ్యబహిష్కరణ చేశాడు. తన మహిమను చాటేందుకు సగర చక్రవర్తి అశ్వమేధయాగం ప్రారంభించాడు. కాని దేవేంద్రుడు అసూయతో యాగగుర్రాన్ని దొంగిలించి పాతాళలోకంలో కపిలముని ఆశ్రమం వద్ద దాచేశాడు. గుర్రం కనిపించకపోవడంతో సగురుడు తన 60,000 మంది కుమారులను పిలిచి, భూమి అంతా తవ్వైనా సరే గుర్రాన్ని వెతకండి అని ఆజ్ఞాపించాడు. వారు భూమిని చీల్చుకుంటూ పాతాళలోకానికి చేరుకున్నారు. పాతాళలోకంలో ధ్యానంలో కూర్చున్న కపిలముని పక్కన గుర్రాన్ని చూసిన 60,000 మంది కుమారులు ఆయనే దొంగ అని పొరపాటుగా భావించారు. ధ్యానభంగం కలిగిన కపిలముని తన కోపాగ్నితో 60,000 మందిని ఒక్క క్షణంలో భస్మం చేశాడు. దీని తర్వాత ఏమి జరిగింది? ఆ సంఘటనలు ఏ విధంగా కొనసాగాయి? ఇవన్నీ తదుపరి వీడియోలో చూద్దాం. అంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.